తీసుకొని కేసు పుటప్ చేయండి. మధ్యతరగతి యొక్క రక్తాలు పిలుచుకు తింటున్నారు, సినిమా టికెట్లు పెంచేసుకొని వీళ్ళ మీద కేసు పుటప్ చేయండి. ప్రొడ్యూసర్ లాస్ అవుతున్నారని రవి మీద కేసు పెట్టారు. ఓకేనా, నేను తప్పు అనట్లేదు, అదే చట్టపరంగా తప్పే రవి మీద కేసు పెట్టారు. మధ్యతరగతి ప్రజలు పాపము ఫస్ట్ డే వచ్చే వాళ్ళంతా మామూలు సాధారణమైన చదువుకొని ఇంట్లో ఏం లేకపోయినా మీ సినిమా అభిమాన హీరో అని బ్లాక్ల టికెట్లు కొని 800 రూపాయల టికెట్ ఉండి అర్ధరాత్రి 2 గంటలకు 4 గంటలకు అట్లా కష్టపడి వస్తున్నారు. వాళ్ళంతా డబ్బులు ఉన్న వాళ్ళ కాదు కదా, వాళ్ళు మీరు దోసుకుంటున్నారు కదా. సగటు మధ్యతరగతి ప్రజల నుండి సుమోటోగా హైకోర్టు స్వీకరించి వాళ్ళ మీద నిర్మాతల మండలి మీద కేసు వేయాలి. ఫస్ట్ కేసేద్దాం. ఓకే, అప్పుడు ప్రొడ్యూసర్ డబ్బులు బొమ్మ రవి దోసుకుంటున్న మా గండి కొడుతున్న లాభాలకు. సో ప్రజల యొక్క జీవన విధానానికి వాళ్ళ యొక్క డబ్బులు బతకలేకపోతున్నారు కాబట్టి మా జేబు గొల్ల కొడుతున్నారు కాబట్టి ప్రొడ్యూసర్ మీద మనం కేసు పెట్టాలి. ఓకే, ఇది మధ్యతరగతి ప్రజల తరపున మీకు వస్తున్నాం. ఇక సినిమా అనేది అందుబాటులో అందరికీ ఉండాలి. నేను ఏమంటున్నా అంటే సగటు మధ్యతరగతికి ఇప్పుడు మెజారిటీ ప్రజలు ఎవరున్నారు? ప్రొడ్యూసర్లు ఎంత కాన్సెంట్, పాపులేషన్ ఎంత ఉంటారు? 0.1% ఉంటారు ప్రొడ్యూసర్. బట్ పాపులేషన్ ఎక్కువ. సో మెజారిటీస్లా మీరు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. ఇప్పుడు ఇంత ఐబొమ్మ రవి గారికి ఇంత ప్రజాదరణ ఎందుకు ఉందంటే అతని వల్ల నష్టపోయేవాడి కంటే లబ్ధి పొందే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, నష్టపోయే ప్రొడ్యూసర్ వాళ్ళకంటే లబ్ధి పొందే చాలామంది మధ్యతరగతి ప్రజలు డబ్బులు లేకనో టైం లేకనో రాదు. అంతే తప్ప ఫిలిం ఇండస్ట్రీని ఆ మాత్రము వస్తున్నారు అంటే అంతే. సో మీరే సినిమా తగ్గించుకొని ఒక 2 days 3 days మంచిగా మీరే ఒకటి రిలీజ్ చేస్తే సరిపోతుంది ఫస్ట్ అనుకోడు. నేను ఏమంటున్నా అంటే సినిమా ప్రొడ్యూసర్లు మీరు లేనిపోని ఆర్భాట రంగాలు చేసేసుకొని ఒక హీరోకి అంత నిర్మించడం అవసరం లేదు. బట్ సినిమా నిర్మించడానికి సరిపోయే డబ్బులు తీసుకోండి. ఒక ఫారిన్ లొకేషన్కి వెళ్తారా, ఇప్పుడు యానిమేషన్ గ్రాఫిక్స్ కోసం సరిపోయే డబ్బులు తీసుకోవాలి. అలా అప్పుడు ఆటోమేటిక్గా అప్రిసియేట్ చేస్తారు. ఒక హీరో ప్రొడ్యూసర్కి నేను చెప్తున్నాను సార్, ప్రొడ్యూసర్లందరికీ నా కడుపుమంట కాదండి. మీకు ఎన్ని కోట్ల బిల్డింగ్లోనే చెప్పండి. ఒక విల్లాలో ఎన్ని కోట్ల, 50 కోట్ల విల్లా ఉందా? ఓకే, 2 కోట్ల కార్లు ఒక 10 ఉన్నాయా ఇంటికి? ప్రొడ్యూసర్లకు, హీరోలకు, సొసైటీ వాళ్ళకి. మధ్యతరగతి ప్రజలకు ఏముందండి? వాడు సినిమా కోసం చూస్తే ఏమవుతుంది? మీతో పాటు సినిమా అంటే మీరు లాస్ట్గా మనట్లా సినిమాకు వచ్చే ప్రజల వల్ల మీకు డబ్బులు వస్తున్నాయి, కొద్దిగా అటు వెళ్ళిపోతున్నాయి. మన దోశలో నీళ్ళు తీసుకుంటే తాగడం సరిపోయి నీళ్ళు వస్తున్నాయి, కొన్ని పోతున్న వాటిని ఎందుకు ఏడుస్తున్నారు? ఐబొమ్మ రవి వల్ల గండి కొడితే అది పోతున్నాయి. దోశ నీళ్ళు తాగేటప్పుడు మీకు సరిపోయే దాహం తీరుస్తుంది, మీకు డబ్బులు వస్తున్నాయి. మీ సినిమాకు కావాల్సిన డబ్బులు కానీ మీరు ఫ్యూచర్లో మీ తరతరాలకు సంబంధించిన డబ్బులు వస్తున్నాయి. ఇట్లా